హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ రాజేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోకి వెళ్దాం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది కనుమూత చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి. అభిమాన నాయకుడు మరణంతో విషాదం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఉద్యమ కెరటం కేసీఆర్ ప్రధాన అనుచరుడు, నర్సంపేట రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రైతు బాంధవుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందిన ఉద్యమ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇది చాలా విషాదం. ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 26న తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ మరో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి హైదరాబాద్ కు తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్ తెలంగాణ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పెద్ది అభిమానులు మొత్తం శోకసంద్రంలోకి మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతి మీదుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వివాహ వేడుకలు జరిగాయి. కేసీఆర్ గారు కుటుంబ సమేతంగా రావడం విశేషం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ కు ఎంత దగ్గర, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి నాయకుడు ఇక మన మధ్య లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన పనులను మర్చిపోలేము. తన అంతిమ యాత్రలో తన అభిమానులు, నాయకులు అందరూ పాల్గొన్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, మరో వార్త చూసుకుందాము. ఓకే, గుంతను పూడ్చాలి. 8వ వార్డు పరిధిలో నల్లగొండ చౌరస్తా దగ్గర న్యూరామ్ నగర్ వెళ్లే మలుపు వద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని ఆర్ఎన్బి డిఈకి వార్డు కౌన్సిలర్ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రోజు స్కూల్ పిల్లలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడం జరిగింది. దీనికి డిఈ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, తహేరా, బబ్లు, నాయకులు కొల్తూరి కిషోర్ పాల్గొన్నారు. ఓకే, మరో వార్త చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిరుద్యోగ యువత ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల 3 లక్షల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందన్నారు. ఎస్ఐ అభ్యర్థులకు వయోపరిమితి కూడా 37 ఏళ్లకు పెంచాలని, పోలీస్ శాఖలో 20,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. చాలా మంది ఇప్పుడు వాళ్ళు పోలీస్ అవ్వాలనే కళ ఉండి వాళ్ళు పట్టుదలతో చదువుకుంటూ ఇంకా క్యాంపస్లలో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. మీరు ఒకటేసారి ఆ ఏజ్ లిమిట్ అయిపోయింది, మీకు ఉద్యోగాలు మీకు రావు అని అంటే అది చాలా బాధాకరమైన విషయం. నేను పోలీస్ అవ్వాలని ఒక కళతో వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చిండ్రు. ఆ బయటకు వచ్చి వాళ్ళు కోచింగ్ సెంటర్లలో సరిగ్గా తిండి తినకుండా చదువు 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 అంటూ వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఉన్న సమయంలో ఒకేసారి ఏజ్ లిమిట్ దాటిపోయింది, ఇంకా మీరు ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు కాదు అని చెప్పడం ఇది చాలా దారుణమైన విషయము. దీనిపైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక వయోపరిమితిని అయితే పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఓకే, మరో వార్త చూసుకున్నట్లయితే యాదగిరి క్షేత్రంలో ఉంజల్ సేవోత్సవం. యాదాద్రి క్షేత్రంలో ఉంజల్ సేవోత్సవం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ఆలయంలో సాంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అర్చకులు అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్ఠించి ఉంజలి సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ ఉంజల్ సేవోత్సవంలో ఈవో భవానీ శంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖమంటపం, అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమము, నిత్య కళ్యాణము, బ్రహ్మోత్సవము, సాయంత్రం జోడు సేవలను
మరియు రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఇంతటితో మార్నింగ్ న్యూస్ అయితే సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో కలుసుకుందాము. మీ దగ్గరలో ఉన్న ఎలాంటి వార్తలైనా మాకు పంపించండి. మా వాట్సాప్ నెంబర్ 9912602129. మీరు వార్తలు పంపించండి, దాన్ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. అలాగే మీ దగ్గరలో ఎవరైనా నాయకులు, సేవకులు ఎవరైనా ఉండి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.